అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకేమీ తెలియదు, మేము అన్నీ మర్చిపోయాం, మాకేమీ గుర్తు రావట్లేదు అని చెప్పేసి అదుర్సు సినిమాలో ఎన్టీఆర్ డైలాగులు చెప్పిందే చెప్పి ఆ మాట కూడా అరిగిపోయేటట్లు తెగ చెప్పేవాళ్ళు అనమాట. ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయినప్పటి నుంచి వీళ్లకు గుండెల్లో గుబుళ్ళు బయలుదేరినాయి అన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సిట్ అధికారులతో కలిసి ఈ కేసుని డీల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఆల్మోస్ట్ కేసుని ఛేదించేటటువంటి స్టేజ్కి వచ్చేసారు. ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇక ఫైనల్గా సూత్రధారులు ఎవరున్నారు అంటే మద్యం పాలసీలను చేంజ్ చేసి డిస్టిలరీల నుంచి మద్యాన్ని తెప్పిస్తూ ఆ డిస్టిలరీల ద్వారా నెల 60 నుంచి 70 కోట్ల రూపాయల ముడుపుల్ని తీసుకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పెద్ద తలకాయ. ఆ తలకాయ ఎవరు అనేది ఆల్మోస్ట్ సిట్ అధికారులు పట్టేసుకోవడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం సిట్ అధికారులు ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇదే టైంలోనే మనీ లాండరింగ్ కేసు కింద పరిగణిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యింది ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో. మనీ లాండరింగ్కి సంబంధించి ఎటువంటి స్కాములు దొరికినా కూడా కనపడినా కూడా వెంటనే అక్కడికి వాలిపోయేటటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లడ్డులాగా దొరికిపోయింది ఆంధ్రప్రదేశ్ ఏపీ లిక్కర్ స్కామ్. సో వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి ఇక ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి వాళ్ళ పప్పులు ఉడకడం మానేసినాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు ఈ పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఈ స్కామ్లో వాళ్ళు నోరు విప్పి ఆ అంతిమ లబ్ధిదారుడి యొక్క పేరును చెప్పక తప్పని పరిస్థితి. సో ఫైనల్గా ఈ రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి వీళ్ళంతా కూడా ఇక తమ అధినేత ఎవరైతే ఉన్నారో ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వేల కోట్ల రూపాయలని పోగేసుకున్నటువంటి వ్యక్తి అతని పేరుని చెప్పకనే చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే పేదల నుంచి వేల కోట్ల రూపాయలు పిండుకొని దాచుకున్నటువంటి అసలు దొంగకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో కలిసి ఈడీ పెద్ద ఎత్తున ఉచ్చు బిగుస్తూ ఉంది. జగన్ పాలనలో లిక్కర్ పాలసీ నుంచి రీటైల్ విక్రయాల వరకు ముడుపుల వసూళ్ల నుంచి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అది మనందరికీ తెలుసు. అన్నిట్లో చక్రం తిప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విజయవాడ జైల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పెద్ద ఎత్తున ప్రశ్నించడం జరిగింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించడం మొదలుపెట్టారనమాట. తొలుత ఈ కేసుతో నాకేమీ సంబంధం లేదు, అసలు స్కామే జరగలేదు అని చెప్పేసి బుకాయించినటువంటి ఈ రాజ్ కసిరెడ్డి ఫైనల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆధారాలు ముందర పెట్టి అడగడం మొదలు పెట్టడంతో నోరు విప్పి చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఫైనల్గా ఈ రాజ్ కసిరెడ్డి వాళ్ళ బాస్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఇరికించేయడం జరిగింది. అంతిమంగా ముడుపులు ఎక్కడికి చేరాయి, అసలు దొంగ ఎవరు అనేది ఈ రాజ్ కసిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు చెప్పడం జరిగింది. ఇక ఈ రాజ్ కసిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు అలాగే అక్రమాలు జరిగినటువంటి తీరును కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సేకరించినటువంటి ముడుపులను ఏ విధంగా ఏ దారుల్లో వాళ్ళు మళ్లించారు అనే దాని మీద కూడా రాజ్ కసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ప్రశ్నించడం జరిగిందనమాట. ప్రమోషనల్ గూడ్స్ రూపంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అధికారులు నిర్ధారించుకోవడం జరిగింది. తమ వద్దనున్నటువంటి ఆధారాలన్నిటినీ రాజ్ కసిరెడ్డి ముందర పెట్టి ప్రశ్నించినటువంటి ఈడీ అధికారులకు రాజ్ కసిరెడ్డి ఫైనల్గా సహకరించి నిజానిజాలు చెప్పడం జరిగింది. ముడుపులు చేరినటువంటి మార్గం, అంతిమ లబ్ధిదారుడు గుట్టు రాజ్ కసిరెడ్డి విప్పడం జరిగింది. ఇక రాజ్ కసిరెడ్డిని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి కనుక మనం చూసుకుంటే కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయలను ఎక్కడికి చేర్చావని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సమాధానంగా రాజ్ కసిరెడ్డి నాకేం సంబంధం అని మొదట్లో గట్టిగా మాట్లాడినట్టు,
కాసేపటి తర్వాత ఈడీ అధికారులు ఆధారాలన్నీ చూపించడంతో బిక్కమొహం వేసుకొని 3,500 కోట్ల రూపాయల స్కామ్లో ఎక్కువ శాతం ముడుపులు ఎక్కడికి చేరాయో నెమ్మదిగా 1 by 1 ఆ అధికారుల ముందు ఈ రాజకేశిరెడ్డి చెప్పినట్టు మనకు ప్రధానంగా ఈ వార్తలో తెలుస్తుందన్నమాట. ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలోకి మళ్లించారు, ఎవరు చెబితే చేసావు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, అందులో బినామీలు ఎవరు, బంగారం కొన్నది ఎంత, జిఎస్టీ చెల్లించినటువంటి బిల్లులు తీసుకున్నది ఎంత, స్థిరాస్తి వ్యాపారులు ఎవరెవరు సహకరించారు, అలాగే ఇతర బిజినెస్ మెన్లు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇలా ఈడీ అధికారులు వరుసబెట్టి ప్రశ్నల వర్షం రాజకేశిరెడ్డిని అడగడం, దానికి ఆయన గారు సమాధానాలు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా తాడేపల్లి ప్యాలెస్ గేట్ కావచ్చు, లేదంటే యలహంక ప్యాలెస్ గేట్ కావచ్చు, మొత్తానికి ఈడీ అధికారులకు సిట్ అధికారులకు ఆ గేట్ల యొక్క తాళాలు దొరకడం జరిగింది. ఇక తాళాలు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఆ ప్యాలెస్లలో కులుకుతున్నటువంటి దోపిడీదారులను అరెస్టు చేసి తీసుకొచ్చి జైల్లో పడేయడం ఒక్కటే మిగిలింది అనమాట. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ రారాజు యువరాజు ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఇంకా బట్టలు గిట్టలన్నీ సర్దుకొని రెడీగా ఉంటే జైలు యాత్రకు ఉపక్రమించవచ్చు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.